ఒకప్పుడు తిరుమలలో నీళ్లు లేక ఎండిపోతే వరుణయాగం చేశారు. వరుణయాగం చేసిన తరువాత పూర్తయిపోయి స్వామివారిని ఉభయనాంచారుల్ని ఉత్సవమూర్తుల్ని పట్టుకుని గొడుగట్టుకుని స్వామి పుష్కరిణి దగ్గర నుంచి ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోతుంటే వెనక వస్తున్నటువంటి పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కార్యనిర్వహణాధికారి గారు వరుణయాగం చేయించాడు, వాన చినుకు పడలేదు, ఆయన కళ్ళంబట నీటి చినుకులు పడ్డాయన్నారు. ఎందుకని? వరుణయాగం వల్ల వర్షాలు పడ్డాయి అని నిరూపణం కాలేదు. ఎండ మండిపోతుంటే గొడుగు పట్టి తీసుకెడుతున్నారు. పివిఆర్కే ప్రసాద్ గారు రాసుకున్నారు, చాలా బాధపడ్డారు. అయ్యయ్యో, ఇంత కష్టపడి చేశాను కానీ దీనికి ఫలితం రాలేదే అని. ఆయన అలా అనుకుంటున్న ఉత్తర క్షణంలో ఆకాశం అంతా నల్లటి మబ్బులు వచ్చి కమ్ముకున్నాయి. గొడుగు పట్టి స్వామిని తీసుకెడుతున్నారు. ఎంత దూరం పుష్కరిణి దగ్గర